నమస్కారం, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. కార్తీక మాసం సోమవారం జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయాన్నే ఉపవాసాలతో భక్తులు భారీగా తరలివచ్చారు. టెక్కలి ఎండల మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం కోటేశ్వర స్వామి దేవాలయంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానకల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కణత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాంశుశోభిత కిరీట విరాజమానౌ హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మక. స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు ఎటువంటి కష్టం రాకుండా గిట్టుబాటు ధర కల్పించడం నుండి అన్ని సమస్యల నుండి ప్రజలను కాపాడారని, ప్రజలు సమైక్యాంధ్ర కోసం కోరుతూ ఉంటే కేంద్ర మంత్రులు ప్యాకేజీల గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని, ధర్మాన ఎప్పుడూ వాగ్దానాలు చేసేయడం తప్పే గాని నిధులు రప్పించడంలో విఫలమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వి దమయంతి, అధ్యక్షురాలు సుశీలమ్మ, టౌన్ మహిళా విభాగం నాయకురాలు బి అసిరమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ సీఎం అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎవరు కూడాను లోకల్గా ఉన్నటువంటి ప్రజానీకాన్ని పట్టించుకోకన్నా మరి వాళ్ళు ఈరోజు వారి తాలూకా సీట్లకే పరిమితమైపోయి మరి ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే నాకు ముఖ్యమంత్రి కావాలని కొంతమంది, మరి ఎమ్మెల్యేలకు కూడాను కాలపరిమితి అయిపోతుంది కాబట్టి మరి మామ మూటలు మేము పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది ఈ రకంగా మరి వారి వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా లేదా అన్నది కూడాను ప్రజలు మరి ఈరోజు చాలా విశ్రాంతితో చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు
9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి ప్రజలకు దగ్గరగా ఉండి మరి ఎట్టి పరిస్థితుల్లో కరువు కాటకాల సమయంలో కూడాను ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ధరలు ఉండే విధంగా ఆ రోజు మరి పరిపాలన అనేది అందించడం జరిగింది. మరి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అనేక రకాలైనటువంటి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడాను జన్మభూమి ద్వారాను ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఎలాగైతే మనము మరి భారతదేశంలోనైతేనేమి అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం అన్నది జరిగింది. ఈ మున్సిపాలిటీలో పరిపాలించినటువంటి మున్సిపాలిటీ నాయకులైతేనేమి మరి ఇక్కడ ఎంతో గొప్పలు చెప్పినటువంటి మరి ఇక్కడ మరి ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా పనిచేసి మరి వారు ఏమో చేస్తామని చెప్పి శ్రీకాకుళం జిల్లాని ఎంతో పైకి తీసుకెళ్తానని చెప్పి ఎన్నో రకాలుగా అభాండాలు చెప్పినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు మరి జిల్లాని ఎంత వెనక్కి నెట్టారన్నది ఈ సందర్భంగా మరి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ జిల్లా ప్రజానీకము మరి కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా భరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి చెప్పాలంటారా? జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వరూప్ గౌర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై గ్రీవెన్స్ లో అర్జీలను సమర్పించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. అన్ని రకాల అర్జీలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల మీ సేవా కేంద్రంలో ఇంతవరకు స్వీకరించారు. సోమవారం నుండి ప్రత్యేక కౌంటర్లకు మీ సేవా కేంద్రం పక్కనే కలెక్టర్ కార్యాలయం పోర్టుకోలో ఏర్పాటు చేశారు. అర్జీదారులందరూ ఒకే కౌంటర్లో దరఖాస్తులు సమర్పించడానికి అధిక సమయం తీసుకోవడం, దూర ప్రాంతాల నుండి వస్తున్న అర్జీదారులకు సమయం వృధా కావడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఒకే రకమైన దరఖాస్తులు ఒక కౌంటర్లో స్వీకరించడం ద్వారా వాటిని సమీక్షించడానికి సులభంగా ఉండగలదని అన్నారు. ప్రత్యేక కౌంటర్లో భాగంగా పింఛన్లు, గృహ నిర్మాణము, రేషన్ కార్డులు, రాజీవ్ యువకరణాలకు ఏర్పాటు చేశారు. వచ్చే సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్లో అర్జీదారులకు చక్కని అవగాహన కలిగించి సంబంధిత కౌంటర్లలో అర్జీలు సమర్పించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అర్జీలు కాకుండా ఇతర అర్జీలు పాత కౌంటర్లలో స్వీకరిస్తారని చెప్పారు. కొత్తూరు మండల కేంద్రంలో అచ్చెన్నాయుడు అనే వ్యక్తి సంచి వైద్యం చేస్తూ ప్రజలకు మోసం చేస్తున్నాడని సీతంపేట మండలం కారం గ్రామానికి చెందిన సవర బంగారు సావిత్రి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. సంచి వైద్యంపై తగిన చర్యలు చేపట్టి ప్రాణాలను కాపాడాలని కోరారు. రైతులు దళారుల బారిన పడకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు వినతి చేశారు. ఎచ్చర్ల మండలం కమ్మవానిపేట గ్రామానికి చెందిన రైతులు బి సీతారాం, జి ధనంజయరావులు పంట రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. నర్సన్నపేట మండలం గొనగబుపేట గ్రామానికి చెందిన శ్రీలత అగ్ని ప్రమాదానికి గురయ్యానని, ఇంటర్ ఉత్తీర్ణత చెంది కంప్యూటర్ డిప్లొమా చేశానని, ఏ ఆధారం లేని తనకు ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంతకేటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన వి సురేష్ కుమార్ పూర్తిగా వికలాంగుడినైనందున 3 చక్రాల సైకిల్ మంజూరు చేయాలని, అలాగే స్వయం ఉపాధి చూపాలని వినతి పత్రం సమర్పించారు. బూర్జి మండలం చిలిగాం గ్రామానికి చెందిన వికలాంగులు పాండ్రంగి అప్పల నరసింహ, దుద్ద ఆదమ్మ, పెయ్యిల పోలయ్య, దొద్ద తమ్మయ్య, గంగాడ రాజేశ్వరి, లొప్పల రాములు, యలమంచిలి రాములమ్మ అంత్యోదయ కార్డులు వర్తింపజేయాలని విన్నవించారు. ఈ ఫిర్యాదుల విభాగంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్ఎస్ రాజ్కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి రజనీకాంతరావు, బీసీ కార్పొరేషన్ ఐడి కె బలరాం, గృహ నిర్మాణ సంస్థ పిడి ఎంజిఎస్ ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె అచ్యుతానంద గుప్తా, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అరుణ్ కుమారి, సట్శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వివిఆర్ఎస్ మూర్తి, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ ఎస్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. irrigation repair works చేయించాలి. పంచాయతీలో 50 మంది పంచాయతీ సభ్యులు వస్తున్నారంటే పంచాయతీ మనం పంచాయతీ
ప్రొవైడ్ చేసి ఉంటారు. ఫోటో చెప్పేలా తీసుకోవాలి. ఇది ప్రెస్ మీద చూస్తున్నారు. మీరు ఫోటో పట్టణంలో కోడిరామ్మూర్తి స్టేడియంలో పైకా క్రీడలు నిర్వహించారు. డిస్ట్రిక్టు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి పైకా ఆటల పోటీలు జరుగుతున్నాయి. నిధులు సరిపడకుండా అందజేసిన క్రీడాకారులకు సరైన భోజన వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. నాసిరకం బియ్యంతో వండిన అన్నం తినలేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అందరూ సెలక్షన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడాను వచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేయ పరిస్థితి ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర విభజన. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ని క్లిష్టమైన సమస్యగా భావిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించి నెత్తి మీద బరువుని దించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో విభజన వైపు మొగ్గు చూపడం కనుక త్వరితగతిన ఆ కాస్త పనిని పూర్తి చేద్దామనే యోచనలో కేంద్రం ఉందట. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపకుండానే కేంద్రం ముందుకు వెళ్లాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నిపుణుల సలహాలు, పార్టీల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోకుండా ముందుగా విభజన తంతుని పూర్తి చేస్తే ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో ఏర్పడే ప్రభుత్వాలే తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటాయన్నది కేంద్రం వ్యూహంలో భాగంగా చెప్పుకుంటున్నారు. అలా సమస్యలన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం భావ్యం కాకపోయినప్పటికీ వాటిని పరిష్కరించిన తర్వాతే విభజన చేయాలనుకుంటే ఇది ఇంకా అసలు సాధ్యం కాదని పని అని కేంద్రం నమ్ముతుందట. అదే కానీ జరిగితే విభజన అంశాన్ని ఎలాగూ నెత్తిన వేసుకున్నందుకు రాబోయే ఎన్నికల్లో సీమాంధ్రలో ఇబ్బందులు తలెత్తవు. అలాగే హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఇటు తెలంగాణ ప్రాంతంలోనూ తీవ్ర పరిణామాలు చవిచూడవలసి వస్తుందేమన్న భయంతోనే కేంద్రం ఇలా యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడవుతోంది. అయితే ఈ రూట్ మ్యాప్ కూడా కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని కొందరు మంత్రులు హెచ్చరిస్తున్నట్టు టాక్. రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఇటీవల జరిగిన కోర్ కమిటీ భేటీలో ఈ వాదనని గట్టిగా వినిపించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే సమస్యల్ని పరిష్కరించుకోకుండానే విభజన ఏంటంటూ విపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిందరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. మరికొన్ని జేఎన్యూస్ వార్తలు చూద్దాం. ముగిసిన 1001 శ్రీచక్రాల కుంకుమార్చనలు, యాగాలు, హోమాలు సహకరించిన వారందరికీ ధన్యవాదములు. బాలభాస్కర్ శర్మ. శ్రీకాకుళం పట్టణం జరిగిన నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న దేవి ఆశ్రమంలో కార్తీక మాసం 4వ సోమవారం నాడు 13వ తేదీ నుండి సోమవారం వరకు జరిగిన అన్ని కార్యక్రమాలకు సంబంధించి పూర్ణాహుతి నేటి ఉదయం 6 గంటలకు మొదలైంది. యాగశాల నిర్వాహకుడు కె ప్రసాద్ శర్మ, విజయనగరం వారి ఆధ్వర్యంలో బాలభాస్కర్ శర్మ దంపతులతో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా హోమగుండంలో 19 రకాలైన వివిధ సుగంధ పండ్ల ధాన్య ద్రవ్యాలు, పట్టుచీర, పట్టుకంచె, కండువాలను కూడా అగ్నిగుండంలో వేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అక్కడ ప్రతిష్ఠించిన 100 కలశాలలో ఉన్న నీటిని తీసుకొని ఆలయ శిఖరానికి వేద పండితులతో బాలభాస్కర శర్మ చేరుకొని కలశానికి అభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుండి మహామేరు వద్ద కూడా ఆ కలశంతో అభిషేకిస్తూ వేదమంత్ర పఠన కార్యక్రమం చేశారు.
అక్కడ చేరుకున్న దీక్షాపరులైన 100 మంది సువాసినీలతో దీక్ష విరమణ కార్యక్రమాన్ని చేసి వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. తదుపరి శివకామేశ్వరుల కళ్యాణం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పురోహితుల మధ్య ఆ తంతును బాలభాస్కర్ శర్మ దంపతులు చేశారు. ఈ సందర్భంగా యాగ నిర్వాహకుడు కె ప్రసాద్ శర్మ మాట్లాడుతూ, నా జీవితం ధన్యమైంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆలయ నిర్మాణం మా బాలు చేస్తే దానికి యాగకర్తగా మొత్తం యాగ నిర్వహణ నాకు, నా మిత్రుడు శిష్టాల బుజ్జికి అప్పగించి నన్ను ధన్యుని చేయడం నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నానని, అదేవిధంగా శ్రీచక్రదాతలు ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమికైనా వచ్చి మీరు ప్రతిష్ఠించిన శ్రీచక్రం వద్ద కూర్చొని లలితాపారాయణం చేస్తే చాలు సకల దోషాలు తీరుతాయని అన్నారు. ఈ 12 రోజుల కార్యక్రమానికి 400 కేజీల నెయ్యి, 2 లారీల హోమం కట్టలు, అవిసు, ధాన్యము, ఇతర ద్రవ్యాలు కూడా వాడడం జరిగిందని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడం, అదేవిధంగా దేశ శ్రేయస్సు గురించి మా బాలుబాబు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఎంతోమంది పీఠాధిపతులున్న ఇటువంటి కార్యక్రమం బాలుకు రావడం, అందులో నా రాష్ట్రంలో ఆఖరణ ఉన్న శ్రీకాకుళంలో ప్రపంచంలో లేని ఉండడం విశేషమన్నారు. తదుపరి శ్రీచక్ర సంప్రోక్షణ జలముతో అక్కడికి వచ్చిన భక్తులపై చల్లి వారిని ఆశీర్వదించారు. అనంతరం వేద పండితులకు సత్కార కార్యక్రమం, 108 మంది సువాసినీలకు చీరలతో సత్కార కార్యక్రమాలు, అదేవిధంగా ఆలయ ప్రారంభించిన నుండి నేటి వరకు జరిగిన దిన పూజలలో పాల్గొన్న భక్తులకు రుచికరమైన భోజనం తయారు చేసి సత్యనారాయణ అలియాస్ బాబీకి బాలభాస్కర్ శర్మ సాలువతో సత్కరించారు. ఈ ఆలయ నిర్మాణం వల్ల నా జీవితంలో ఒక లిఖించదగ్గ పేజీ అని ఆలయ శిల్పి జోగారావు పాత్రికేయుల వద్ద వ్యాఖ్యానించారు. తాను ఎంతో అదృష్టవంతుడని, తన పుట్టుక శ్రీకాకుళం జిల్లా పుండి వద్ద ఉన్న నారాయణపురం గ్రామమని, బ్రతుకు తెరువు కోసం ఒడిశాలో కోరాపుట్లో ఉన్నానని, వినాయక విగ్రహాలు చేయడం, ఇక్కడికి వస్తే తనకు శ్రీచక్రాల బాధ్యత బాలభాస్కర్ శర్మ ఇవ్వడం తన జీవితంలో మరువలేనిదని, ఇది నా పూర్వజనం సుకృతమని ఆలయ శిల్పి జోగారావు తెలియజేశారు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.